సార్ 2 to 4 మధ్యన మీరు చెప్తున్న సార్ బ్యాడ్ పీరియడ్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని పెట్రోల్? సార్ ఆర్మీ పెట్రోలింగ్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నార్మల్ మనం హైదరాబాద్ వెదర్లో 10 కిలోమీటర్స్ కూడా చేయొచ్చు, కానీ సియాచిన్ లాంటి వెదర్ మంచున్న ప్రదేశాల్లో 500 మీటర్స్ 1 కిలోమీటర్ రూట్ దొరికిందనుకోండి, అది ఇట్ విల్ టేక్ 8 to 10 hours. ఎందుకంటే మనం ప్రాట్ చేస్తూ చేస్తూ వాక్ చేయాలి సార్. లోపల లోయ ఎక్కడుందో తెలియదు, పైన మంచి ఉంది. ఫుడ్ పెట్రోలింగ్ ఉంటుంది, వెహికల్ ఉండదు. అక్కడ వెహికల్ ఎక్కడ ఉంది సార్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫుట్. మీరు సియాచిన్లో రావడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు, వెళ్ళడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు. దెర్ ఇస్ నో బై రోడ్ ఆర్ సంథింగ్. సార్ మీరు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ కూడా ఎదురు వాళ్ళు కూడా వస్తుంటారు కదా? లేదు సార్, మన లేఅవుట్ ఎలా ఉందంటే సాల్తోరో రిడ్జ్ సార్, మనం హోల్డ్ చేసే సాల్తోరో రిడ్జ్. సో ఇట్ ఈస్ నాట్ అన్లైక్ పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మనం ఇక్కడ దాకా వచ్చాము అలా లేదు సార్. కొండ ప్రాంతంగా సార్. సో మనం పైన ఉన్నాము వాళ్ళకి. సో ఆ డైమెన్షన్ సో మనం చూడొచ్చు. యూ కెన్ సీ ది పాకిస్తాన్ పోస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు అక్కడ దాకా రావడానికి లేదు, కానీ వస్తుంటారు అప్పుడప్పుడు. దే ట్రై సార్. ఎందుకంటే 1984 వి ఆక్యుపైడ్ సియాచిన్ సార్, ఆపరేషన్ మేఘ్దూత్. మనకి బాణాసింగ్ పరమ్వీర్ చక్ర అవార్డు చేశారు. ఆ స్టోరీ ప్రతి ఒక్క యూత్ గూగుల్లో వెళ్ళి ఆపరేషన్ మేఘ్దూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్ బాణాసింగ్ గురించి. అప్పుడు నాయబ్ సుబేదార్ ఆయన 1984లో 457 మీటర్స్ సార్ ఇలాంటి క్లిఫ్, ఐస్ క్లిఫ్ 457 మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సపోర్ట్తో ఎక్కేసాడు. ఎక్కేసి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, దాన్ని ఖైద్ పోస్ట్ అనేవాళ్ళు, QUAID ఖైద్ పోస్ట్. వితౌట్ ఎనీ సపోర్ట్ పైకి వెళ్ళి గ్రెనేడ్ లాబ్ చేసి అందరినీ చంపేసి మన జెండా ఎగరేసాడు. 457 మీటర్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికే మెట్ల మీద ఇబ్బంది పడతాము. 457 మీటర్స్ అంటే ఇమాజిన్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఆయనతో పాటు ఇంకొక తను ఉన్నారు. వీళ్ళిద్దరూ 457 మీటర్స్ పైన ఎక్కి ఆ పోస్ట్ మన ఇండియా కోసం తీసుకొచ్చారు సార్ 1984. 1988లో బాణాసింగ్ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర. నాయబ్ సుబేదార్ ఆ ఖైద్ పోస్ట్ని బాణా పోస్ట్ అని చెప్పి పేరు మార్చారు, ఆయన పేరు మీద పెట్టారు. ఇప్పుడుకొచ్చి ఆపరేషన్ రాజీవ్. సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ మేఘ్దూత్లో వెరీ ఇంపార్టెంట్. సో యూత్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ టు సర్వ్ ది కంట్రీ సార్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి దేశం కోసం నేను సేవ చేయాలి అన్న భావన ఉంటే వస్తుంది. అది రావాలి, కమర్షియల్గా కాదు. లేదు సార్, కమర్షియల్గా సార్ మీరు అనొచ్చు మీకు జీతం దొరుకుతుంది కదా, ఆర్మీ వాళ్ళకి కూడా జీతం దొరుకుతుంది. బట్ సార్ అండర్స్టాండ్ 24 hours నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఆర్మీలో 8 hours జాబు 10 hours జాబ్ కాదు సార్, 24 hours జాబ్ సార్. ఆ డిఫికల్ట్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే ది సాలరీ ఈజ్ ఓన్లీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్. రైట్. నేను చెప్పే కదా, మీరు 100 రూపాయల్లో బతికేయచ్చు. సియాచిన్ పోస్ట్ లాగా అక్కడ మీరు సర్వీస్లో ఉంటే ఆ 100 రూపాయలు ఎవరు తీసుకెళ్ళిస్తారు? షాప్ ఉందా? గూగుల్ పని చేస్తుందా? ఏమీ లేదు. సో అండర్స్టాండ్ దిస్ సాలరీ ఎలిమెంట్ ఈస్ గివెన్ టు కీప్ ద ఫ్యామిలీ సపోర్టివ్. ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే వీడు కూడా ఫ్రీ మైండ్తో ఉంటాడు కాబట్టి మంచి పని చేస్తాడు అని ఉద్దేశం. సార్ ఆ పోస్ట్లోకి కొంతమంది పనిష్మెంట్ కూడా పంపిస్తుంటారండి? లేదండి, అది నాట్ ఎందుకంటే పనిష్మెంట్ కాదు సార్, యూనిట్ టర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ టర్న్ పరంగా వాళ్ళు వెళ్తారు. కొందరు సెల్ఫ్ మోటివేషన్తో చాయిస్ చేసుకొని కూడా వెళ్తారు. సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగ ఉంటాయండి? చాలా ఉంటాయి సార్. పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ ఉంటుంది. సోల్జర్ వరకు పనిష్మెంట్స్ ఎలాగ ఉంటాయి? ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. వీ కాల్ ఇట్ RI సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా, సివిల్ లాలో కూడా అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అంటే రాళ్ళు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సివిల్లో. ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని 5 kilometers 10 kilometers అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్. సో ఫిజికల్ పనిష్మెంట్స్ అన్నది జవాన్స్కి ఉంటుంది సార్, ఆఫీసర్స్కి అఫీషియల్ పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ కొంతమంది వాళ్ళతో కొల్యూట్ అయిన తర్వాత
అటువంటి విషయాలు ఎక్కడో కూడా కనిపిస్తుంటాయి మనకు కూడా. అటువంటిప్పుడు ఏం ఇస్తారంటే దేశానికి వాళ్ళు సార్ ఈ మీరు అన్నది బేసికలీ స్పైయింగ్ నేను కూడా విన్నాను సార్. నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు విన్నాను. బట్ 1 in a million ఛాన్స్, 1 in a million ఛాన్స్ ఏదో లైన్ ఆఫ్ థాట్లో మిస్గైడ్ అయ్యి అది జరుగుతుంది తప్పితే జనరలీ ట్రస్ట్ వర్ది. అందుకే ఆర్మీలో ఒక రూల్ ఉంది సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడ్ టు నో బేసిస్. అంటే నీకు ఎంత తెలియాలో నీ హోదా బట్టి నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ పైన ఇన్ఫర్మేషన్ మనకి రాదు. సో ఈవెన్ యాజ్ ఎ మేజర్ మై ఇన్ఫర్మేషన్ వుడ్ బి లిమిటెడ్ టు ఎ పర్టికులర్ లెవెల్. ఆ పైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉండదు. సో నన్ను ఎవరన్నా పట్టుకున్నా సరే, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయినా సరే, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. ఆ పైన ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది సార్. ఆ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ హై లెవెల్ ఆఫీసర్స్ వెల్కమ్ టు. ఓకే సార్, మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. మీరు చేస్తున్న వార్లో, చేసిన సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా సార్? CIJW అని చెప్పేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఒక ఇన్స్టిట్యూషన్ సార్. మనం ఎలాగైతే మంచులో సర్వీస్ చేయడానికి హౌస్లో ట్రైనింగ్ తీసుకుంటామో, జంగల్ వార్ఫేర్కి వెళ్ళే ముందు ఈ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి సార్. దీన్ని కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అంటారు సార్. వెరాంగ్టేలో ఉంది సార్. ఓకే, వెరాంగ్టేలో ఉంది. అక్కడ ఎలా అంటే సార్, యూ విల్ బి టాట్ హౌ టు క్యాచ్ ఏ స్నేక్, హౌ టు కిల్ ఏ స్నేక్, హౌ టు ఈట్ ఏ స్నేక్. ఈ రెండు బాగానే ఉంది, మూడోది బాగాలేదు సార్. కమాండో ట్రైనింగ్లో ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో బికాస్ జంగల్ వార్ఫేర్ అంటే నీతో పాటు నువ్వు రాషన్ తీసుకెళ్ళడానికి లేదు సార్. జంగల్లో ఏది దొరుకుతుందో దాన్ని వేటాడి దాన్ని తిని బతకాలి. యు ఆర్ ఆల్సో టాట్ ఏ ఆకు తినొచ్చు, ఏ ఆకు తినకూడదు, ఏ జంతువు తినొచ్చు, ఏ జంతువు తినకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ CIJWలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో వాడిని మనం అడవిలో వదిలేసినా వాడు హ్యాపీ బతికేస్తాడు సార్. అంటే మన టెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కానీ, మనం ఎనిమికి దొరకకుండా ఉండడం కానీ, ఇవన్నిటితో సహా అన్నీ నేర్పిస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్? డిపెండ్ సార్. యూనిట్ వెళ్తే వేరే టైం ఉంటుంది, ఇండివిజువల్ ఆఫీసర్ వెళ్తే వేరే డ్యూరేషన్ ఉంటుంది. అరౌండ్ 42 to 44 days ట్రైనింగ్. ఓకే, ఈ 45 days కేవలం ఆర్మీ వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఎవరికైనా పంపిస్తుంది? లేదు సార్, ఆర్మీ వాళ్ళకి. బయట వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు కదా సార్. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ టు ఎవరైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో పోస్టెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు సార్.